హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి చిట్టి ముత్యాల రైస్తో పలావ్ చేసుకుందామండి. చికెన్ పలావు. ముందుగా వచ్చేసి ఇలా రైస్ని తీసుకొని రైస్ని బాగా కడిగేసి నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నె స్టవ్ మీద పెట్టేసుకొని అందులో నూనె కొంచెం నెయ్యి కొంచెం వేసేసి వేడి చేసుకోవాలి. అవి బాగా వేడైన తర్వాత మనము చెక్క లవంగా ఇలాచి బిర్యానీ ఆకు ఇవన్నీ వేసేసి కాసేపు వేయించుకున్న తర్వాత అందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసి బాగా వేయించుకోవాలి. తర్వాత అందులో కరివేపాకు కూడా వేసుకోవాలి. వీటన్నిటిని బాగా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత వచ్చేసి పక్కన నేను ఒక 4 టమోటాలు తీసుకున్నాను, అవి కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా టమోటాలన్నీ కట్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ అనేది ఇట్లా ఎర్రగా వేగిపోయినాయి. అందులో మనము తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకున్న వెంటనే మనం కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు కూడా అందులో వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇవన్నీ బాగా వేగిపోయిన తర్వాత మనము చికెన్ వేసుకోవాలి. చికెన్ కూడా కాసేపు మంచిగా వేయించుకోవాలి. ఇక్కడ వచ్చేసి చికెన్ వచ్చేసి స్కిన్తోనే తీసుకొని అలాగే కాల్పించుకొని వచ్చామండి. టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది, చికెన్ ఫ్లేవర్ మంచిగా వస్తుంది. తర్వాత అందులో తగినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే ధనియాల పొడి కొంచెం పసుపు, కొంచెం చికెన్ మసాలా, కొంచెం గరం మసాలా, తర్వాత వచ్చేసి కొంచెం కారం, ఇవన్నీ వేసేసి బాగా కలుపుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత కాసేపు బాగా వేయించుకోవాలి సిమ్లో పెట్టేసి. తర్వాత నేను 1.5 చికెన్ తీసుకున్నాను. వాటికి వచ్చేసి 3.5 గ్లాసులు చిట్టి ముత్యాల రైస్ తీసుకున్నాను. 1 గ్లాస్ చొప్పున 2 గ్లాసులు తీసుకున్న వాటరు. మొత్తము నేను 7 గ్లాసెస్ వాటర్ వేసుకొని వాటర్ బాగా ఉడికించుకోవాలి. బాగా ఉడికిన తర్వాత అందులో మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని అందులో వేసేయాలి. అందులో వేసి ఇక మనము బాగా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో అప్పుడప్పుడు మనము రైస్ని ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇట్లా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇలా కొంచెం వాటర్ తగ్గిపోయిన తర్వాత మూత పెట్టేసి సిమ్లో పెట్టేసి మనము ఒక 10-15 నిమిషాలు దమ్ చేసుకోవాలి. మనము స్టవ్ ఆపేసుకునే టైంకి కొంచెం చెమ్మ అనేది ఉంటుందండి, ఏం పర్వాలేదు, స్టవ్ ఆపేసుకోవాలి, లేదంటే కింద అడుగంటుతుంది. ఇక్కడ వచ్చేసి ఇంకా నేను అందరికీ వడ్డిస్తున్నానండి. రుచి అయితే చాలా మంచిగా వచ్చింది. నేను మామూలు రైస్తో చేస్తాను ఇలాగా, కానీ వాటికి వీటికి కొంచెం టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంది. చాలా రుచిగా అయితే వచ్చిందండి టేస్ట్ అయితే. చికెన్ ముక్కలు కూడా మంచిగా ఉడికినాయి. ఎంతో రుచికరమైన చిట్టి ముత్యాల చికెన్ పలావ్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.